మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని శుభాభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. రాష్ట్ర గవర్నర్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలారా, సోదరి సోదరులారా, ఇవాళ నరేంద్ర చౌదరి గారు చేస్తున్న 2 టీవీ ఛానల్స్ ఒకేసారి ప్రారంభించే ఈ ప్రయత్నాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా, శుభాభినందనలు అందజేస్తున్నా. ఈ ప్రయత్నం అత్యంత ఫలప్రదంగా కావాలని చెప్పి మనసారా ప్రార్థిస్తున్నా. వడివడిగా పరిగెత్తుతున్న సమాజంలో, వడివడిగా అంగలేస్తూ అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న ప్రపంచంలో ఇవాళ అభివృద్ధితో పాటు కొంత భక్తి భావన, స్పిరిచువాలిటీ కూడా తప్పనిసరిగా అవసరం. అందుకే తాము చేస్తున్న మొదటి ప్రయత్నంలోనే భక్తి భావాలను ప్రబోధింపచేయటానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తున్న శ్రీ నరేంద్ర చౌదరి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్న. స్పిరిచువాలిటీని పెంపొందింపజేసే ఈ ప్రయత్నాన్ని, అన్ని మతాలకు సంబంధించిన భక్తి ప్రబోధాలు ఈ భక్తి అనే ఛానల్లో ఉండాలని కూడా ఆశిస్తున్నా. ఇక 24 గంటల న్యూస్ ఛానల్ విషయానికి వస్తే, ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని 24 గంటల న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. వాటి ఆలోచన విధానాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. నరేంద్ర చౌదరి గారు చేసే ఈ ప్రయత్నం తనకంటూ ప్రత్యేకత ఉండి, ఇంతకుముందు వెంకయ్య గారు చెప్పినట్టు వ్యూస్కు న్యూస్కు తప్పనిసరిగా తేడాలు గమనించే కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేయాలని కోరుతున్నా. న్యూస్ అన్నది యథాతథంగా జరిగే పరిస్థితి. ఆ యథాతథంగా జరిగే వార్తలను ప్రజలకు ఎంత నేరుగా చెప్పగలిగితే అంత మంచిది. వార్తా ప్రసారాలు చేసే సంస్థలకు వారికి సంబంధించిన ఆలోచనలు ఉండొచ్చు, అందులో ఏమాత్రం తప్పు కాదు. కానీ వారికి సంబంధించిన ఆలోచనలు ఏమిటో, వార్తలేమిటో అనే తేడాలు తప్పనిసరిగా ప్రజలకు చేర్పించవలసిన బాధ్యత కూడా వారిదే. ఇవాళ సమకాలీన రాజకీయాల్లో రకరకాలైన ప్రయోగాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా 24 గంటల న్యూస్ ఛానల్స్లో వార్తలను తయారు చేసే పరిస్థితులు చూస్తున్నాం. సంచలనాలు కావాలి అనే ఆలోచనతో కేవలం వ్యూయర్షిప్ అనో టీవీ ఛానల్స్లో అయితే, లేకపోతే పత్రికల్లో రీడబిలిటీ అనో, ఏదో ఒక విధంగా సంచలనం కావాలి, పెద్ద పెద్ద బ్యానర్ క్యాప్షన్ కావాలి అనే ఆలోచనల కంటే కూడా ప్రధానంగా సమాజాన్ని ప్రభావితం చేసి, సమాజాన్ని మంచి ఆలోచనల పట్ల ఎన్టీవీ, భక్తి టీవీ కూడా మమైకమైపోవాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటున్నా.